పోలీస్ శ్రీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ గారు అందరికీ నా నమస్కారం అండి. ఇవాళ ఇక్కడికి రావడానికి కారణమైన అన్ని రామకృష్ణయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులందరికీ, మేనేజ్మెంట్కి, మరియు అతి ముఖ్యంగా ఈ ఇంత చక్కని ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉండడానికి కారణభూతులైన అన్నే రామకృష్ణయ్య గారు, వాళ్ళ కుటుంబానికి, తర్వాత ఆయన్ని ఈ కార్యక్రమం చేయడానికి ప్రోత్సహించిన కాకాని వెంకటరత్నం గారికి నమస్సుమాంజలు. తర్వాత ఇక్కడికి అడుగుపడ్డగానే నాకు ఎందుకో మా జెడ్పీహెచ్ఎస్ చుంచులూరు గుర్తొచ్చింది. నేను కూడా నా 4th 5th చదివాను, తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదివాము. తర్వాత 6th నుంచి నేను 7th వరకు కూడా జెడ్పీహెచ్ఎస్ చుంచులూరులో చదివాను. ఇప్పుడు కూడా నాకు అడిగితే హెచ్ఎస్ చుంచులూరు అని చెప్తాను. ఈ గవర్నమెంట్ స్కూల్ జెడ్పీహెచ్ఎస్లో ఉన్న గొప్పతనం ఏమంటే, గోడలు అందంగా ఉండవు, గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడే టీచర్స్ ఉండకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ పరంగా చాలా ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జబుల్ ఉంటారు. మొత్తం మా స్కూల్లో సైన్స్ ఒకనే చెప్పేవాళ్ళు, మ్యాథ్స్ ఒకనే చెప్తాడు, ఫిజిక్స్ ఒకనే చెప్తాడు. బట్ నాకు ఇప్పటివరకు నేను చూసిన టీచర్స్లో దే ఆర్ ద బెస్ట్ టీచర్స్. ఎన్ని డౌట్లు అడిగినా కూడా ఓపిక్గా చెప్పేవాళ్ళు. అప్పట్లో అయితే ఇంకా మా ఊర్లోనే ఉండి చదువు చెప్పేవాళ్ళు. ఇప్పుడు కొంచెం కాలం మారేది కాబట్టి కొంచెం బయట వెళ్తున్నారు అందరూ. సో అవే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగలేకపోయినా, పెద్ద సౌకర్యాలలాగా పెద్ద పెద్ద బల్లలు, పెద్ద పెద్ద కంప్యూటర్స్ ఇవన్నీ లేకపోయినా ఒకటి మాత్రం శక్తి చాలా ఉండేది దాంట్లో. ఏంటంటే టీచర్ స్టూడెంట్ రిలేషన్. క్లాస్ సైజ్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఈ ఫ్యాక్టర్స్ మనం ఎప్పుడు చూడము. ఇప్పుడు కూడా మనం ఎప్పుడు ఇండియా ఈరోజు ఇంత గొప్పగా ఉందంటే దానికి మేజర్ కారణం ఐఏఎస్ ఐపీఎస్ ఎవరో వీళ్ళందరూ కాదు, మెయిన్లీ బికాస్ ఆఫ్ పేరెంట్స్. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా వాళ్ళ ఉన్న ప్రతి శక్తి, సామర్థ్యం, చెమట, అన్ని రక్తం కూడా దారిపోసి వాళ్ళకు ఉన్నదంతా వాళ్ళ పిల్లల కోసం డెడికేట్ చేస్తారు పేరెంట్స్. సో అలాంటి పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ పిల్లలకి ఏమి ఇవ్వాలి అని మనంతా ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టే సమాజం ఎక్కడ ఉండదు. భారతదేశం ఎక్కువ ఖర్చు పెడుతుంది, అందులో ఆంధ్రప్రదేశ్ అందరికంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది ఎడ్యుకేషన్లో. దాంట్లో కూడా మనం బిల్డింగ్ ఎలా ఉంది, ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు, కంప్యూటర్ ఉన్నాయా లేదా అని చూస్తాం. కానీ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ ఎలా ఉంది, టీచర్ క్వాలిఫికేషన్ ఎలా ఉంది చూస్తే గవర్నమెంట్ టీచర్స్, హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. ఐఎమ్ ఆల్సో ఏ ప్రౌడ్ సన్ ఆఫ్ మై డాడ్. రీసెంట్లీ ఆయన ఏప్రిల్లో రిటైర్ అయ్యారు. ఇంకొక కారణం, మా స్కూల్స్ కూడా అంత గొప్పగా ఉండడానికి కారణం ఏంటంటే, అప్పుడు టీచర్స్ పిల్లలందరూ స్కూల్స్లో చదివేవాళ్ళు. ఆయన సోషల్ సైన్సెస్ చెప్పేవాళ్ళు. సో టీచర్స్ పిల్లలందరూ కూడా స్కూల్లో ఉండడం వల్ల అకౌంటబిలిటీ చాలా ఎక్కువ ఉండేది. బాగా చెప్పేవాళ్ళు, ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు. సో నాకు మళ్ళీ ఆ జెడ్పీహెచ్ఎస్ చుంచులూరు ఇవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. వాళ్ళే గైడ్స్ కొని తీసుకొచ్చేవాళ్ళు మాకు, వాళ్ళే దగ్గర కూర్చోబెట్టుకొని సాయంత్రం కూడా ట్యూషన్ చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఏం అవసరం లేదు, అంత కమర్షియల్ యాక్టివిటీ ఉండేది కాదు అది. వాళ్ళకి సాయంత్రం అయితే ఏం చేయాలో తెలిసేది కాదు, కూర్చోబెట్టి మాకు చెప్పేవాళ్ళు. పెద్ద మార్కులు హడావిడి ఉండేది కాదు. ఆ మండలం ఫస్ట్ వస్తే చాలా అన్నట్లు ఉండేవాళ్ళు. సో చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చెప్పేవాళ్ళు. కాంపిటీషన్ అనేది కాకుండా, ప్రెషర్ కాకుండా బాగా నేర్పించాలి అనేది వాళ్ళకు ఉండేది. దానన్నిటికీ మేము చాలా బెనిఫిషియరీస్ ఉన్నాము. సో నేను ఆ స్కూలే గొప్ప అనుకునేవాడిని. కానీ ఇక్కడ వచ్చాక మీరందరూ 75 years చరిత్ర ఉన్న ఈ స్కూలు, అందులోనూ ఒక ఆల్మోస్ట్ ఆయన త్యాగరాజు అనొచ్చు. అంత గొప్ప సంపదని వాళ్ళ కుటుంబానికి, జనరల్గా కుటుంబం గురించి ఆలోచిస్తాం ఫస్ట్, అలా కాకుండా అంతా డొనేట్ చేయడం కూడా ఒక ఎత్తు. ఆ డొనేట్ చేసిన ఇన్స్టిట్యూట్ ఒక 75 years ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే, ఇవాల్టి కాంపిటేటివ్ యుగంలో, కమర్షియలైజ్ ఎడ్యుకేషన్ అయిపోయిన యుగంలో ఇంకా ఈ స్కూల్ ఇంత గొప్పగా ఉంది. ఇన్ని ఫ్యామిలీస్ వాళ్ళందరి పిల్ల పాపలతోటి, మా ఐ థింక్ మనవరాళ్ళు కూడా చాలా ముని మనవరాళ్ళు కూడా ఉంటుంటారు. వాళ్ళందరితోటి ఇక్కడ వచ్చి మీరు అందరూ జరుపుకుంటున్నారంటే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఏ బిగ్ సక్సెస్.
చాలా గర్వకారణంగా ఉంది. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ కదా ఈ దేశాన్ని నిలబెట్టేది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మీ అందరూ కూడా మరెక్కువ చేయాలి అని, ఆ సమాజం మనకేమి ఇచ్చింది అని కాకుండా మనం సమాజానికి ఏమి ఇచ్చామన్నది మీ అందరు ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు అర్థమవుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దానం చేసిన స్థలంలో మనం ఉన్నాం కాబట్టి ఆ ఆలోచననే మనము తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మనం వేసే ప్రతి అడుగులో ప్రతి రోజులో కూడా మనం సమాజానికి ఎలా ఉపయోగపడతామన్నది మనతో పాటు పక్కన వాళ్ళకి కూడా సందేశం అందజేస్తామని కోరుకుంటూ, అండ్ నాకు ఇంత చక్కని ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. జనరల్గా నేను చాలా స్కూల్స్కి వెళ్ళలేదు, బట్ జెడ్పీహెచ్ఎస్ అనగానే నాకు నా స్కూలే గుర్తొచ్చింది. థ్యాంక్ యూ ఫర్, నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను ఇక్కడ పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ కంగ్రాచులేట్ ఈ కమిటీ మెంబర్స్ అంతా. ఇంత అన్యోన్యంగా ఇంత పెద్ద గ్యాదరింగ్ మీరు 75 సంవత్సరాల తర్వాత ఫస్ట్ బ్యాచ్ కూడా వచ్చారని చెప్తున్నారు. అంత తర్వాత కూడా మీ స్కూల్ గుర్తుపెట్టుకొని ఇక్కడ పిలిచారంటే చాలా గొప్పదండి. థ్యాంక్ యూ. కీప్ ఇదే ఆయన చెప్పారు, నేను వచ్చేంత వరకు వదిలిపెట్టలేదు ఆయన. ఫస్ట్ నేను ఎక్సలెంట్. ఇంకా ప్రతి స్కూల్కి అలా ఉంటారు కొంతమంది, వీళ్ళ మూల స్తంభాలు అందరినీ గ్యాదర్ చేసుకొని దగ్గర తీసుకొస్తారు. ఇంకా మీరే ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఇంకా చాలా చేయొచ్చు మా ఏరియాలో. చూడండి చాలా కార్యక్రమాలు ఉంటాయి. మా వాళ్ళు కూడా అడిగిన CCTVలో చాలా ఇష్టపడుతున్నాం. మీకు చేయగలిగింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎస్పీ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మన జిల్లాలో లా అండ్ ఆర్డర్ 100% పనిచేస్తుంది. క్రైమ్ రేటు కూడా తగ్గింది. ఇప్పుడే వారు ఏలూరులో సుమారు 3 కోట్ల రూపాయలు 2.5 కిలోల బంగారాన్ని వాళ్ళందరికీ ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి అప్పచెప్తున్నారు. థ్యాంక్ యూ సార్ ఎస్పీ గారు. మా జిల్లా ప్రజలందరి తరఫున మీకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ మధుర స్మృతులను ఇంకా లేదు చేస్తాను. ఫోన్ ఇచ్చినప్పుడు కొత్త ఫోటో 50 కొట్టి మా ఫోన్ వేరే వచ్చాయి. ఎస్పీ గారి చేతుల మీదుగా స్పోర్ట్స్ కిట్ ని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కి హెచ్ఎం గారికి అందజేస్తారు. కమిటీ వారు గౌరవ ముఖ్య అతిథులు జెడ్పీఎస్ స్కూల్ గొల్లపల్లికి స్పోర్ట్స్ కిట్ ను అందించడం జరుగుతుంది. స్పోర్ట్స్ కిట్ ని పాఠశాల యాజమాన్యం విద్యార్థుల యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ కొరకు దీన్ని అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. గారికి ఎస్పీ గారి హస్తాల మీద స్పోర్ట్స్ కిట్ ని అందజేస్తున్నారు. అలానే దాదాపు 50,000 రూపాయలు వెచ్చించి ఈ కిట్ ని ఏర్పాటు చేశారు. చిరు సత్కారం. మరి ఎస్పీ గారు ఎంత బిజీ షెడ్యూల్లో కూడా వారి సమయాన్ని కేటాయించి కమిటీ వారి ఆహ్వానాన్ని విన్నపించి స్వీకరించి విచ్చేసి పూర్వ విద్యార్థుల కమిటీ వారిని సత్కరిస్తున్నారు. విక్రమసింహపురి శౌర్య స్వరూపం, మధ్యతరగతి కుటుంబంలో వికసించిన విద్యా కుసుమం, నారాయణ నిర్మల దంపతుల పుణ్య ఫలం, చుంచులూరు పల్లెలో పల్లవించిన ప్రజ్ఞా ప్రసూనం, ప్రభుత్వ పాఠశాలలో మెరిసిన ప్రతిభా కిరణం, జవహర్ నవోదయలో వధించిన విద్యా తేజం, హై లెవెల్ ఐక్యూతో ఐఐటి ఖరగ్పూర్లో రాణించిన విజ్ఞా శిఖరం, ప్రతిభతో పట్టుదలతో ఈ పుంబావ రూపం,
ప్రతిభను ప్రతాపాన్ని సమపాళనలో కలిగిన నేటి మేటి యువ ఐపీఎస్ అధికారి శ్రీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ గారికి వజ్రోత్సవ వేడుకల కమిటీ తరపున ఆత్మీయ సత్కారం. సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీలో శిక్షణలో దాటిదేలిన శౌర్య పుంజం ఎమ్మిగనూరులో అరా చింతపల్లి గిరిజనుల బ్రతుకుల్లో శాంతి ప్రదీప్తులను నింపిన విక్రాంతి స్వరూపం మేరునగ ధీర గంభీర గుణంతో రాణిస్తూ అప్రతిమాన పరాక్రమ విక్రమాలతో విరాజిల్లుతూ నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపమై వర్తిల్లుచు సంఘ విద్రోహ శక్తుల గుండెల్లో సింహ స్వప్నమై వ్యవహరిస్తూ అరాచక శక్తులను వారి పేచమణుస్తూ నయవంచకుల మెడలు ఉంచుతూ కృపాజల సింధువై దీనజన బంధువై న్యాయదేవతకు రక్షణ కవచమై ధర్మదేవ రామకృష్ణ విద్యార్థి 10వ టాపాన్ని సంవత్సరం సిగ్గులేతులు సాధించే వ్యక్తి మన ఎస్పీ గారి చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ తీసుకుంటుంది. శ్రీజ బండి శ్రీజ క్యాన్సర్స్ హర్ష ఎక్కడి దుర్గా భవాని నెక్స్ట్ హర్ష హర్ష ఎలర్తి దుర్గా భవాని పలగాని సారిక 9th క్లాస్ గొల్లపల్లి అపర్ణ 9th క్లాస్ ఎక్కడి అపర్ణ రెడ్డి ప్రవీణ ప్రవీణ్ లక్ష్మి లక్ష్మీ ప్రసన్న లక్కం గీతిక పల్లిపాము నాగాంజలి లక్ష్మీ గీతిక నాగాంజలి బోరుగు హాస్ని ఏంజల్ రెడ్డి కోమలి రెడ్డి నాగజ్యోతి గట్లడి ఎలికే వినయ్ కుమార్ నిజంగా మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎస్పీ గారి చేతుల మీద ఈ క్యాష్ ప్రైజ్ తీసుకోవడం నిజంగా మీ అదృష్టం. అందరికీ పండుగ రేపు వస్తుంది, మనందరికి ఈ రోజే పండుగ వచ్చింది. నిజంగా మనందరూ అదృష్టవంతం. ఈ 75 వసంతాల పురస్కరించుకొని 75 కేజీల కేక్ మేము సిద్ధం చేశాం సార్. ఈ కేక్ ని మా జీవితంలో మధురమైన అనుభూతిగా ఉండడానికి మీ చేతుల మీదుగా కట్ చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. కేక్ దగ్గర తీసుకురండి. ప్రిన్సిపల్ అలానే పూర్వ విద్యార్థి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అందరూ కలిసి ఫోటో దిగుతున్నారు. దీని అనంతరం 75 కేజీల కేక్ ఇక్కడ ఏర్పాటు చేశారు కమిటీ వారు. ఆ కేక్ ఇప్పుడు మన జిల్లా ఎస్పీ గారు కొంచెం తప్పుకోవాలి. ప్రతాప్ శివకిషోర్ గారి అనుభవాలు నెమరు వేసుకోవడానికి ఈ స్వీట్ కేక్ కట్ చేస్తున్నారు. 75 సంవత్సరాలు ఆస్వాదనతో అనుభవంతో ఈ కేక్ ని గురుగారు ఆ పక్క వెళ్ళిపోండి, ఆ పక్క వెళ్ళిపోండి సార్. సార్ ఇప్పటికి 90 సంవత్సరాలు 90 వసంతాలు ఉన్నవారు ఉన్నారు ఇక్కడ.
వారు కూడా ఇప్పుడు ఫోటోలు దిగుతున్నారు. వారిని కూడా ఇక్కడ రావాల్సింది కోరుతున్నాను. రండి నిజంగా కేక్ ఇంకా స్పాన్సర్ చేయడం చాలా సంతోషం. నిజంగా 75 కేజీల కేక్ ఇచ్చారు. ఆ మాత్రం 35 కేజీలు ఉన్నారు. కేక్ కట్ చేస్తున్నారు. మీకు కనబడకపోయినా దాన్ని బట్టి చప్పట్లు కొడుతుంది సార్. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ నిజంగా ఎస్పీ గారి తాతల వయసు ఉన్నటువంటి వారు. ఎస్పీ గారి ఫాదర్ కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లోనే టీచర్గా పనిచేసి రీసెంట్గా రిటైర్డ్ అయ్యారు. మరి నిజంగా జిల్లా పరిషత్ స్కూల్ రావడం అనగానే వారికి సంతోషంతో మన మధ్యకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారితో పాటు వచ్చిన వారి సిబ్బందికి, పాత్రికేయులకు, మీడియా వారికి అందరూ మన పాఠశాలకు ఇచ్చేసి మనం అడిగినవన్నీ కూడా మనతో సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేసినందుకు వారిని ప్రత్యేకంగా మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. చప్పట్లు కొడుతూ వారిని మరి అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రాక మా పాఠశాలకు కేక నిజంగా. గౌరవ ప్రధానోపాధ్యాయుని శ్రీమతి పట్నూరి రాధికారాణి గారిని వేదిక మీదకి ఇచ్చేసి ఈ వజ్రోత్సవం వేడుకలు ఉద్దేశించి సర్కిల్ నుంచి పక్క కనపడము అటు ఇటు నుంచి ఆవిడ వెళ్ళాలి తొందరగా అంట. రఘునాథన్ గారికి చూడండి అమ్మా ఒకసారి. ముఖ్య అతిథి పాఠశాలకు చేసిన ఉపాధ్యాయులు గ్రామ పెద్దలందరికీ నా నమస్సుమాంజులు. అన్నయ్య రామకృష్ణయ్య గారు ఈ పాఠశాలను స్థాపించి పాఠశాల భౌతిక అవసరాలకు తగ్గట్టు ప్రతి సంవత్సరము కూడా మాకు చేదోడు వాదులుగా ఉంటూ పాఠశాల అభివృద్ధికి పరోక్షంగా మనకి మా విద్యార్థులందరికీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలకి సహాయ సహకారాలు అన్నయ్య రామకృష్ణ ట్రస్ట్ ద్వారా జరుపుతున్నారు. అన్నయ్య రామకృష్ణ ట్రస్ట్ వారు కూడా మేము అడిగిన ప్రతి సౌకర్యాన్ని అడిగిన వెంటనే స్పందించి చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పూర్వ విద్యార్థుల సంఘం విద్యార్థి అందరూ కూడా కలిసి ముందు పాఠశాలకు అవసరమైన రహదారిని ఏర్పాటు చేశారు. ఎంతో ముఖ్యమైన అందరికీ అవసరమైన ఆ రహదారిని ఏర్పాటు చేయటానికి అలాగే అలాంటి స్ఫూర్తిని కలిగించిన పూర్వ విద్యార్థులందరికీ మరియు విద్యార్థులు వాళ్ళ విద్యలో కూడా బాగా అభివృద్ధి చెందటానికి బహుమతులు ప్రకటించారు. 25,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన చలసాని రామకృష్ణ గారికి. అలాగే ఈ పాఠశాల అభివృద్ధికి ప్రతి పూర్వ విద్యార్థి అహరహరం శ్రమించి పాఠశాలను చాలా అందంగా తీర్చిదిద్దారు. అలాగే మా విద్యార్థులందరూ కూడా మంచి భోజనం ఏర్పాటు చేసి ఉపాధ్యాయులందరికీ కూడా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విద్యార్థుల తరఫున మేము మరొకసారి ధన్యవాదాలు జరుపుకున్నాము. అలాగే పాఠశాలకు కావాల్సిన ఏ అవసరాలైనా సరే ఇక్కడ ఉండే ఈ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు మేము అడగకుండానే స్పందించి మాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కలుగజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే పాఠశాల భద్రతకు సంబంధించిన రోడ్డు దాటేటప్పుడు పిల్లలందరికీ చాలా ముఖ్యమైన బారికేడ్లు కావాలనగానే అవి వెంటనే సమకూర్చిన దైవదాసు గారికి మా విద్యార్థుల తరఫున మా పాఠశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన ఈ కమిటీ వాళ్ళందరూ అలాగే పూర్వ విద్యార్థులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మా పాఠశాలకు మన పాఠశాలకు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అలాగే నిర్వాహకులుగా ఉన్న అందరూ కూడా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు మా పాఠశాల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్టాన్లీ ప్రభాకర్ గారు ఎక్కడున్నా దయచేసి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం.
ఫోన్ నెంబర్ లేదు మర్చిపోతుంది. నాగేంద్రవర ప్రసాదరావు గారు 1965 బ్యాచ్ పూర్వ విద్యార్థి, రిటైర్డ్ ఆఫీస్ మేనేజర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందిగామ. 2022లో శ్రీ అన్నే రామకృష్ణయ్య గారి కాంస్య విగ్రహం ఏర్పాటుకు 1,50,000 రూపాయలు విరాళం అందించి వారి యొక్క సఫలతను చాటుకున్నారు. వారికి వజ్రోత్సవ వేడుకల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ చిరు జ్ఞాపికను సమర్పించడం జరిగింది. వారికి మరొకసారి కృతజ్ఞతాంజలి కమిటీ వారి తరఫు నుంచి తెలియజేస్తున్నాం. ఫస్ట్ బ్యాచ్ 73. వదాన్యులు శ్రీ వల్లభనేని వీరభద్రయ్య గారికి వజ్రోత్సవ కమిటీ తరఫున చిరు జ్ఞాపికను సమర్పిస్తున్నారు. శ్రీ బోనాల గోవర్ధన్ రావు గారు 1977 బ్యాచ్ వదాన్యులు శ్రీ గోగినేని విజయగోపాల్ గారికి 75 వసంతాల వేడుకలో వేదిక మీద సన్మానం జరుగుతుంది. వారు ప్రస్తుతం ఈ వజ్రోత్సవ వేడుకలకు 2 లక్షల రూపాయలు అందించారు. గతంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా వీరి యొక్క భాగస్వామ్యం వెనకట్టలేని వారు ఈ యొక్క వజ్రోత్సవ వేడుకలకు 15,000 రూపాయలు విరాళం అందించారు. వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ చిరు సత్కారం చేస్తున్నారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్మైల్ 92 బ్యాచ్. ఈ బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నారు. ఎవరైనా ఇంకా 10th లో ఉంటే రండి. 92వ సంవత్సరం పూర్వ విద్యార్థి 75 వసంతాల వేడుకకు 25,000 రూపాయలు విరాళం అందించారు. వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞాపకాన్ని బహుకరిస్తున్నారు. ఉన్నత పాఠశాల గొల్లపల్లి వజ్రోత్సవ వేడుకలకు ప్రత్యేకంగా మరి నాకు కమ్యూనికేట్ చేసి నన్ను ఆహ్వానించినటువంటి అమర్నేని గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ క్రమంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మన స్కూలు విషయానికి వచ్చినప్పుడు ఎంతో సంతోషకరమైనటువంటి విషయంగా కనబడుతూ ఉంది. మరి ఈ స్కూల్లో చదువుకుని ఒక స్థాయిలో ఒక ప్రొఫెసర్గా ఇండియాలోనే టాప్ లెవెల్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్గా పనిచేస్తా ఉన్నందుకు చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే నేను వచ్చినటువంటి సామాజిక వర్గం కానివ్వండి, మేము ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కానివ్వండి, అంత పెద్ద చదువు చదివేటటువంటి అవకాశం ఇక్కడ లేదు. కానీ మన ఊర్లో సుమారుగా 75 సంవత్సరాల క్రితం అన్నే రామకృష్ణయ్య గారు ఈ స్కూల్కి మరి తన ఆవదాస్తిని అంతా కూడా రాసి ఇచ్చి మరి ఇక్కడ ఒక విద్యా మరి కుసుమాన్ని ఆయన ఆ రోజున స్థాపించడం అనేది జరిగింది. అదే విద్యా సంస్థలో నుండి మరి అత్యున్నతమైనటువంటి మరి అన్నగారి వర్గం నుండి నేను ఒక ప్రొఫెసర్ స్థాయికి ఎదిగాను అంటే దీనికి అన్నే రామకృష్ణయ్య గారికి ప్రత్యేకంగా మా జీవితాంతం కృతజ్ఞతలతో ఉంటామని తెలియజేసుకుంటున్నాం. నాతో పాటుగా ఇంకా మా క్లాస్మేట్స్ 1989 బ్యాచ్ ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుసుకునేటటువంటి అవకాశం మరి ఆర్గనైజర్స్ అవిర్నేని గారు మరి వారు ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళ తరఫున వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
మరి ఇంకా ముందు ముందు కూడా ఈ స్కూల్ నుండి ఇప్పుడు చదివేటటువంటి బ్యాచ్లు కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని, ఇంకా మరి ఎంతమందో విద్యావేత్తలు, సైంటిస్టులు, మరి ఇంజనీర్స్, రాజకీయ నాయకులు ఎంతో మంది ఇక్కడ నుండి కూడా రావాలని మరి శ్రీ అన్నే రామకృష్ణయ్య గారు మరి ఆ రోజు ఆయన ఊహించినటువంటి విధంగా ఈ స్కూల్ ఇంకా ముందు ముందు డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ calling me and inviting me for this great occasion. Thank you very much. Thank you. చేతుల మీదుగా చలసాని బాబురావు గారికి చిరు జ్ఞాపిక బహుకరణ. ధన్యవాదాలు చలసాని బాబురావు గారు. చలసాని రామకృష్ణ గారు. గారు బహుకరణ జరుగుతుంది. 70 దిగండి, ఫోటో దిగిన వాళ్ళు దిగండి. విరాళం ఇవ్వడం జరిగింది. వారికి చిరు జ్ఞాపికను అందిస్తున్నాం. చలసాని రామకృష్ణ గారి యొక్క వదాన్యతకు కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ దిట్టకవి రామచంద్రన్ గారు, ఎంవి కనకదుర్గ గారికి జ్ఞాపిక బహుకరణ కమిటీ తరపున జరుగుతుంది. కొంచెం వెనక్కి, కొంచెం పక్కకి. అవినే వెంకటేశ్వరరావు గారు 1974 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎవరుంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, కొంచెం జరగండి. వేముల వెంకటేశ్వరరావు, 74 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ బ్యాచ్ వారు గ్రూప్ ఫోటో దిగుతున్నారని దయచేసి ఎక్కడన్నా ఎంవి కృష్ణారావు గారు స్టేజ్ దగ్గర ఇక్కడ కలవడం, అలాగే వాళ్ళందరినీ, మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ, మా క్లాస్మేట్స్ ఇక్కడ చూడటం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి గురువులు ఇక్కడ ఎంత చదివి చెప్పినా తనగానే బయటికి వెళ్ళిన తర్వాత మనకంటూ ఒక ఇన్స్పిరేటర్ ఉండాలా, మనకు మోటివేటర్ ఉండాలా. అలాగే నాకున్నటువంటి నా లైఫ్లో మోటివేటరు, ఇన్స్పిరేటరు, అలాగే నా మెంటార్ అయినటువంటి నా బాస్ గద్దె మురళీమోహన్ గారు ఇక్కడ కూడా ఇదే స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్ అవడం నా అదృష్టం. ఈరోజు గురించి ఇక్కడ కలవడం, ఈ సందర్భంగా నేను చిన్న కృతజ్ఞతగా వారిని సన్మానించాలనుకుంటున్నాను. అందుకు ఆహ్వాన కమిటీ వారు నాకు పర్మిషన్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ క్లాస్ వెళ్ళింది కదా. ఓకే, ఇవ్వండి. సర్దార్ గారు ఓకే. అగ్రహారం పొలాల్లో క్లాస్ ఉంటే ఆ క్లాస్ పరిగెడుతుంటే వెళ్ళిపోతుంటే పరిగెడుతుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా విషయాలు కృతజ్ఞతగా నాకు ఇచ్చిన అవకాశం ఇంతోనే ఆయన దిగాడు. రామకృష్ణ జట్టకవి శ్రీనివాస రామకృష్ణ గారు తిరుపతి నుంచి వచ్చారు. వారు కూడా ఈ స్కూలు పూర్వ విద్యార్థి. చలసాని పటేల్ గారు, గుత్తికొండ సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. $25,000 డొనేట్ చేశారు వారు. ఆహ్వాన సంఘం తరఫున వారికి ఒక జ్ఞాపిక దగ్గరికండి.
తాతినేని శ్రీనివాసరావు గారు, రాజు గారు, ద్రోణవల్లి ఆంజనేయులు సురేష్ 1988, గోగినేని మురళీమోహన్ రావు గారు ఏమండి గోగినేని, జక్కులో గంగాధరరావు అండ్ బ్రదర్స్, హనుమర బాబు రవీంద్ర ప్రసాద్, శ్రీ యనమదల బోసుబాబు రావు, శ్రీ బోనాల గోవర్ధన్ రావు, ములుగు వేదాంతాచార్యులు, గోగినేని మురళీకృష్ణ, గంటా నాగభూషణ్ చౌదరి. దయచేసి మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నామండి. 93 బ్యాచ్ కలిసి 20,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారండి. వారికి ఆహ్వాన కమిటీ తరఫున చిన్న జ్ఞాపిక. 93 అమ్మా 93 బాయ్స్ అండ్ గర్ల్స్. ఒకసారి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ సమాజంలో నాకు పిల్లలు లేకపోతే నా అన్న పిల్లలకో, తమ్ముడి పిల్లలకో, చెల్లెల పిల్లలకో, అక్క పిల్లలకో ఇస్తారా అని ఆశ. అన్నే రామకృష్ణయ్య గారు ఆలోచన చేయకుండా నేను ఈ భూగాలు ఉన్నంత కాలం నా పేరు గుర్తు ఉండాలి అన్నట్టు మనం పుట్టక ముందే ఈ స్కూల్ కట్టించిన 25 సంవత్సరాల తర్వాత మేము పెట్టాం. ఒక క్యాబినెట్ ఏర్పాటు చేసి స్కూల్ కట్టించి ఆ స్కూల్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి ఈరోజు 75 సంవత్సరాల వసంతం జరుపుకుంటున్న స్వతంత్రంలో ఆ మహానుభావుల్ని మన అందరం ఒకసారి 2 చేతులు జోడించి శిరస్సు వంచి పాదాభివందనం చేసిన నేను. క్లాప్స్ అండి. ఈరోజు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లో కానివ్వండి, ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, మీ గారికి ఆహ్వాన కమిటీ లైన్ అవినేని వెంకటేశ్వరరావు గారికి 93 బ్యాచ్ వారు, ప్రత్యేకంగా 93 బ్యాచ్ వారు తలపాకాతో దుశ్శాలువాతో సత్కరించి వినూత రీతిలో వారికి సత్కారం అందజేస్తున్నారు. మీరందరూ చక్కగా స్ప్రెడ్ అయ్యి ఫోటోకి. క్రాంతి గారు మీరు ముందుకెళ్ళండమ్మా. జ్ఞాపకాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా వాళ్ళు నువ్వు తీసుకోలేదుగా, తీసుకో. ఎంతో కొంతమంది అయిపోతుంది. సరే తరఫున ఈ 93 బ్యాచ్ వారికి అభినందనలు తెలియజేస్తున్నామండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అది 60,000 ఇక్కడ బలి గారు నెక్కలంపూడి వెంకట సుబాని గారు 5,000, పివిఆర్ 5,000, మీర్జావలి 5,000, వాణి గారు, లక్ష్మి గారు అండి, ఇది సుబ్బల సుబాని గారు 5,000, వాణి గారు 5,000, శాషగిరి గారు 5,000, 60,000 రూపాయలు ఈ కార్యక్రమానికి డొనేట్ చేశారు. మెమోంటోస్ డోనర్స్ అందరికీ మెమోంటోస్ ఇవ్వడం జరుగుతుందండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీర రాఘవయ్య గారు, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాఘవయ్య గారికి వజ్రోత్సవ వేడుకల చిరు జ్ఞాపకం సమర్పిస్తున్నారు. ధన్యవాదాలు వారికి. సార్ దగ్గరగా ఉండండి సార్. క్లోజ్ దగ్గరగా ఉండండి సార్. రెడీ? ఓకే సార్. సార్ రెడీ సార్. రెడీ. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మునగా బాలు గారు, కోనేరు వెంకట సుబ్బారావు గారు, యార్లగడ్డ వెంకట రాజగోపాల ప్రసాదరావు గారు, బొప్పన వెంకట విజయ భాస్కర్ గారు, పొట్లూరు అజయ్ కుమార్ గారు,
శెట్టిపల్లి పెదబాబనయ్య గారు, మామిళ్ళపల్లి రాజబాబు గారు, కోడే సాయి కృష్ణప్రసాద్ గారు, అంకెం రామకృష్ణ గారు, తోట సాంబశివరావు గారు, గంటా నాగభూషణ చౌదరి గారు, గోగినేని రాజేంద్ర ప్రసాద్ గారు, మలుగు వేదాంతాచార్యులు గారు, ఒలివేటి రామచంద్రరావు గారు, గోగినేని శేషగిరిరావు గారు, ఓలేటి శ్రీనివాసరావు గారు, కొండపల్లి దుర్గాప్రసాద్ గారు, జక్కుల గంగాధరరావు అండ్ బ్రదర్స్, హనుమార బాబు రవీంద్ర ప్రసాద్, యనమదల బోసుబాబు, గోగినేని మురళీమోహన్ రావు, ఈదర రామలక్ష్మి గారు 5,000 రూపాయలు 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలకు విరాళంగా అందించారు. వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్కలపూడి వెంకట కృష్ణారావు గారు 2,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. సార్ ఇక్కడ 10,000 రూపాయలు విరాళం ఇచ్చారు. వారికి చిరుజ్ఞాపకతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనమున నెగడువాడు శ్రీ రఘునాథ క్షేత్ర సంచరిత అన్నే రామకృష్ణయ్య ఆఖ్యుడితడు. ఆ మహామనీషికి, ఆ విద్యాదాతకు, స్ఫూర్తి ప్రదాతకు వజ్రోత్సవ వేడుకల కమిటీ తరపున, పూర్వ విద్యార్థుల తరపున అభినందన సిరిచందన మందారమాలను సమర్పిస్తున్నాం. శ్రీ అన్నే రామకృష్ణయ్య గారి యొక్క దాతృత్వానికి 1000 వందనాలు తెలియజేస్తూ, వారిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి విద్యాదానం, విద్యార్థులను ప్రోత్సహించవలసిందిగా మరీ కోరుతున్నాం. వజ్రోత్సవ కమిటీ సభ్యులందరూ ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. వజ్రోత్సవ కమిటీ సభ్యులందరూ ఒకసారి వేదికపైకి రావాలి. చక్కగా నిర్వహించినటువంటి, ముందుకు నడిపించినటువంటి గొప్ప నేత, ఎందరి అభిమానాన్ని చూరగొన్నటువంటి వారు అవినేని వెంకటేశ్వరరావు గారిని వజ్రోత్సవ కమిటీ సభ్యులు దృశ్యాలువాతో పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. వారికి పూర్వ విద్యార్థుల పక్షాన, పాఠశాల పక్షాన, కమిటీ సభ్యుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కూడా వేసేయండి, ఆ శాలు కూడా వేసేయండి. మామూలుగా నుంచోండి, చేతులు కనపడేవండి. ఒకసారి చూడండి, ఒకసారి చేయి పట్టుకోవద్దు. చూడండి సార్, ఒక్క నిమిషం సార్. ఓకే సార్. పుష్పమాలతో జ్ఞాపికతో సత్కారం చేస్తున్నారు. వారి యొక్క అమూల్యమైన సహాయ సహకారాలు అందించినందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించినటువంటి ఎస్ఎంసీ చైర్పర్సన్ శ్రీ బి వీరరాఘవయ్య గారికి వజ్రోత్సవ కమిటీ తరఫున సత్కారం జరుగుతుంది. వారికి కమిటీ తరఫున, పాఠశాల తరఫున, పూర్వ విద్యార్థుల పక్షం జరగండి, కొంచెం జరగండి. లాగేసి వద్దు వద్దులేండి, సరిపోతులేండి. నవాలి గ్రాండ్ సక్సెస్. ఓకే.